సార్, హైదరాబాద్లో లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్న సబ్జెక్ట్ ఇది. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని సూటిగా స్పష్టంగా సమాధానాలు అడుగుతా ఉన్నాం సార్. మంత్రి గారు చెప్పిన సమాధానంతో పూర్తి సంతృప్తి మాకు లేదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చికెన్ మసాలా వారే జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష, ఈ డిపిఆర్ ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఇక ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్లోనే చెప్పినట్టున్నారు, అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీరు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడీబీ ఫండింగ్ అని మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి, పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి ఈ హౌజు ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ మంత్రి గారు. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారైతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది? చికెన్ మసాలా